ఇది ఒక్కసారి మీ తలకి రాస్తే చాలు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, జుట్టు ఊడడం అనేది ఆగి జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇక మీరు వద్దన్నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. నాన్ స్టాప్ హెయిర్ గ్రోత్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈరోజు నేను ఒక పవర్ఫుల్ స్ట్రాంగెస్ట్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దీంతో ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా సరే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుందక్క, పెరగడం సంగతి పక్కన పెడితే ఫస్ట్ జుట్టు ఊడకుండా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఇది ట్రై చేయండి చాలు. జుట్టు ఊడడం అనేది ఆగి జుట్టు తక్కువ టైంలోనే దృఢంగా బలంగా కూడా మారుతుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్, లైస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీ స్కాల్ప్ కూడా క్లియర్గా ఉంటుంది. హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్గా ఉండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా తక్కువ టైంలోనే 1 వీక్లోనే సూపర్గా హెయిర్ గ్రోత్ అనేది మీకు కనబడుతుంది. అసలు లేట్ చేయొద్దు, ఈ పవర్ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది తక్కువ టైంలోనే చాలా పొడవుగా పెరుగుతుంది. ఎన్నెన్నో హెయిర్ ఆయిల్ వాడాము, రిజల్ట్ లేదు అనే వాళ్ళు కూడా ఈరోజు మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ పెరుగుతుందని చెప్పేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే పెడుతూ ఉన్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది తమలపాకులు. 4 తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి కాడలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలి. తమలపాకులో యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా చేస్తాయి, జుట్టు చిట్లు పోకుండా, జుట్టు పలచబడకుండా చేస్తాయి అన్నమాట. జుట్టు అనేది పొడిబారకుండా చేసి జుట్టు ఒత్తుగా పొడవుగా చేయడానికి హెల్ప్ చేస్తాయి తమలపాకులు. నెక్స్ట్ కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు 4 రెమ్మలు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి కరివేపాకుని కూడా మనం ఇలా ఆకులు అయితే డివైడ్ చేసుకోవాలి. కాడలు అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే కరివేపాకు యాడ్ చేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను అలోవెరా. అలోవెరా సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకొని అలోవెరా జెల్ అనేది మనం తీసుకోవాలి. అలోవెరా వల్ల హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది చాలా స్మూత్గా, షైనీగా, సిల్కీగా ఉంటుంది. హెయిర్ అనేది అస్సలు చిక్కులు పడదు. అంతేకాదు మన హెయిర్ కూడా చాలా వాల్యూమ్గా కనపడుతుంది. ఎప్పుడూ కూడా హైడ్రేటింగ్గా కూడా అనిపిస్తుంది. 1 కప్ అయితే అలోవెరాని తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న తమలపాకుల్ని, కరివేపాకుని, అలాగే అలోవెరాని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. మీరు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలోవెరా మనకి లిక్విడ్లానే ఉంటుంది కాబట్టి ఈజీగా పేస్ట్ అయితే అయిపోతుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు నేను ఒక కడాయిలోకి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో 1 కప్పు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద అయితే కడాయి అనేది పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉంటే 2-3 మినిట్స్కి ఆయిల్ అనేది హీట్ అయ్యి ఇలా మనకి బబుల్స్ అయితే చుట్టూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని అయితే కొన్నిటిని యాడ్ చేయాలి. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మందారం పువ్వులు. 2 మందారం పువ్వులు అయితే తీసుకోవాలి. కాళ్ళు అనేది పక్కన పెట్టేసి ఓన్లీ పెటల్స్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 ఇంచులున్న అల్లాన్ని తీసుకొని అల్లాన్ని తురుముకొని అల్లం తురుమునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా తురుము యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అల్లం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. అలాగే మనకి లైస్ ప్రాబ్లం ఉండదు. స్కాల్ప్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. 5 మినిట్స్ అనేది ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి బాగా కూల్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి సీరంలా వర్క్ అవుతుంది. చూడడానికైతే ఇది గ్రీన్ కలర్లో బాగుంటుందండి. అలాగే స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకైనా ఈ స్మెల్ నచ్చుతుంది. న్యాచురల్గా ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట స్మెల్ అయితే. తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఆముదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్. విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకుంటే విటమిన్ ఈ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఏదైనా మీ దగ్గర సీరమ్స్ తాలూకు పాత బాటిల్స్ ఉంటే అందులో యాడ్ చేసుకోండి. లేదనుకుంటే బౌల్లోనే ఉంచేసి కాటన్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సీరమ్స్ అని చెప్పాను కాబట్టి నా దగ్గర
ఓల్డ్ బాటిల్స్ ఉంటే అయిపోయినవి అందులో యాడ్ చేశాను అనమాట. డ్రాపర్తో చూపిస్తున్నాను. ఇవి మనకి స్కాల్ప్ మీద 2-3 డ్రాప్స్ పడ్డా సరిపోతాయండి. అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డ్రాపర్తో మీరు స్కాల్ప్కి వీలైనంత బాగా అప్లై చేసేసుకోండి. కాటన్ తీసుకొని అప్లై చేసినా ప్రాబ్లం లేదు. హ్యాండ్స్తో కూడా మనం చాలా బాగా అప్లై చేయొచ్చు. ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఫింగర్స్ సహాయంతో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా అప్లై చేసినా సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. స్కాల్ప్కి టచ్ అయితే చాలు, హెయిర్ లెంత్కి అనేది అవసరం లేదు. ఈ విషయాన్ని అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సీరమ్స్ అయినా ఆయిల్ అయినా సరే ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేస్తే చాలు. అప్లై చేసి మీరు కనీసం అరగంట కానీ గంట కానీ మీకు కుదిరితే నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. మార్నింగ్ చేయడం కుదరలేదు అనుకున్న వాళ్ళు 2-3 రోజులు కూడా ఉంచుకోవచ్చు, బయటికి వెళ్ళట్లేదు అనుకుంటే. ఓకే, వారానికి ఇలా 2 సార్లు చేస్తే చాలండి. హెయిర్ అనేది వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తలస్నానం విషయం మాట్లాడుకుందాం. తలస్నానం అనేది కంపల్సరీ వారంలో 1 సారైనా 2 సార్లైనా చేస్తూనే ఉంటారు. ఆ తలస్నానాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా అయితే ఇక్కడ నేను 4 తమలపాకులు తీసుకొని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కిచెన్ రోల్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. తలస్నానం ఇలా చేస్తే తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. 100-200% వర్క్ అవుతుంది. మీకు నచ్చినట్టు వారంలో ఒకసారి చేసినా ఇంకొకసారి తలస్నానం ఇలా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ తమలపాకు పేస్ట్ని ఒక బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసి 1 అవర్ పాటు అలా వదిలేయండి. టైం ఉంది అనుకుంటే ఇంకెక్కువసేపు ఉంచినా ప్రాబ్లం లేదండి. టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి తర్వాత మనం వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న ఆ వాటర్లోకి మీకు నచ్చిన షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని యాడ్ చేసుకోండి. ఎనీ షాంపూ, ప్రజెంట్ మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూను మీ హెయిర్కి కావాల్సినంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే మనకి ఈ వాటర్ అయితే రెడీ అయిపోతాయి. ఈ వాటర్ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం తలస్నానం చేసేటప్పుడల్లా ఈ వాటర్తో తలస్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. వారంలో మీకు నచ్చినట్టు ఒక్కసారి చేసినా కనీసం ఇలా ఒక్కసారి చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నేను చూపించిన సీరం అనేది వారంలో 2 సార్లు యూజ్ చేయండి. ఈ వాటర్తో తలస్నానం వారంలో ఒక్కసారి చేయండి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్లు అవసరం లేకుండా మీ బట్టతల మీద కూడా జుట్టు అనేది మొలుస్తుంది. అలాగే ఎంత పల్చగా ఉన్న హెయిర్ అయినా సరే ఒత్తుగా పెరుగుతుంది. ఒత్తైన పొడవైన జుట్టు కావాలి అనుకున్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఖర్చు లేకుండా సూపర్ రెమెడీ అనమాట ఇదైతే. అస్సలు లేట్ చేయొద్దండి. జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగట్లేదు అనే వాళ్ళకైతే ఇది నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది. అరే ఎన్నెన్నో చూసాం, రిజల్ట్ ఉంటుందా లేదా అనే డౌట్ మైండ్తో అయితే ట్రై చేయొద్దు. చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అసలు ఇవి వర్క్ అవుతాయా వర్క్ అవ్వా అని చెప్పేసి. రెమెడీస్ అనేవి 100-200% వర్క్ అవుతాయి. మన ఛానల్లో రెమెడీస్ వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీరు బయట నుండి సీరమ్స్ కొనుక్కున్న వాటిలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఇవే, కాకపోతే అవి వేలల్లో ఉంటాయి అనమాట. 50 ml లేదంటే 30 ml వచ్చేసి మనకి 3000-4000 కూడా సీరమ్స్ అయితే ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది బడ్జెట్లోనే మనకైతే అయిపోతుంది, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో తప్పకుండా ట్రై చేస్తే పవర్ఫుల్గా ఇది వర్క్ అవుతుంది. 100-200% అనేది హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి 2 సార్లు ట్రై చేస్తే సూపర్ రిజల్ట్ అనేది చూడొచ్చు. అంతేకాదు మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయ్యి హెయిర్ వాష్ కూడా చేయండి. ఇక మీ హెయిర్కి తిరిగే ఉండదు, మీ హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది. నాన్ స్టాప్ హెయిర్ గ్రోత్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.